అయ్యప్ప దీక్ష తీసుకున్న తరువాత మండలం అంటే 41 రోజులు లేదా 21 రోజులు వేసుకుని శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకున్న తర్వాత మాల తీస్తూ ఉంటారు. అయితే శబరిమల వెళ్లలేని భక్తులు మాలను ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఆలయాల్లో తీసివేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. శబరిమలలో ఉన్న విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ద్వారంపూడిలోని అయ్యప్ప ఆలయాన్ని ఆంధ్ర శబరిమల అని పిలుస్తారు. 18 పడిమెట్లు, ఇరుముడి సమర్పణ, మకర జ్యోతి దర్శనం వంటి శబరిమల సాంప్రదాయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని 1989లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి చేత పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించబడింది. మకర నక్షత్ర దర్శనం సమయంలో లక్షలాది భక్తులు ఈ ఆలయంకు తరలివస్తారు. కాకినాడ జిల్లాలోని పెద్దమల్లాపురం సిద్దివారిపాలెంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం కూడా శబరిమలలో ఉన్న విధంగానే ఉంటుంది. 18 కొండలు, కన్నెముల గణపతి, మలిగైపురతమ్మ ఆలయాలు, పడిమెట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లాలోనే చిన్న మల్లాపురం గ్రామంలో ఉన్న అయ్యప్ప దేవాలయం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇరుముడిని సమర్పిస్తూ ఉంటారు.